ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఊహించినట్టుగానే బెంగాల్లో బీజేపీ జయకేతనం ఎగిరేస్తుంది. 148 అక్కడ మ్యాజిక్ ఫిగరు. మొత్తం 294 స్థానాలు అక్కడ ఉన్నాయి. ఈ 148కి దాటి బీజేపీ 152 స్థానాల్లో ఇప్పటికి లీడ్లో ఉంది. కేవలం 121 స్థానాల్లో టీఎంసీ ఉంది. నిజానికి నెక్ టు నెక్ ఫైట్ జరిగినప్పటికీ కూడా ఓటింగ్ వైజ్గా చూసినప్పుడు, సీట్ల వైజ్గా చూసినప్పుడు ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ కనపడతా ఉంది. కానీ ఓటింగ్ పర్సంటేజ్గా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 10% డిఫరెన్స్ కనపడతా ఉంది. 48% ఇప్పటివరకు నోట్ బ్యాంక్ 48% బీజేపీకి ఓట్ బ్యాంక్ కనపడతా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కేవలం 38% మాత్రమే, ఇంకా 37.9% మాత్రమే ఇప్పుడు ఓటింగ్ కనపడతా ఉంది. 10% అబవ్ ఓట్ బ్యాంక్ తోటి బీజేపీ పైగా 30 సీట్లకు పైగా మెజార్టీ తోటి ఇప్పటికైతే లీడ్లో కొనసాగుతోంది బీజేపీ అని చెప్పాలి. మ్యాజిక్ ఫిగర్ను దాటింది లీడ్లో. అయితే ఇప్పటికైతే ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, కానీ అధికారం వైపుగా బీజేపీ వెళుతుంది అన్నటువంటిది మాత్రం చాలా క్లియర్. అయితే ఇక్కడ ఇంకో కీలకమైన విషయం చెప్పుకోవాలి. గతంలో 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ ఎమ్మెల్యే ఓడిపోయారు. పోయినసారి టీఎంసీ గెలిచినప్పటికీ కూడా నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి చేతుల్లో, ఒకప్పటి టీఎంసీ నాయకుడు ఇప్పటి బీజేపీ నాయకుడు సువేందు అధికారి చేతిలో నందిగాంలో ఓడిపోయారు. తర్వాత భవానీపూర్లో ఉప ఎన్నికల్లో గెలిచి అప్పటిగా ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 6 నెలల లోపల ఎమ్మెల్సీ కావచ్చు. అప్పుడు భవానీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు మమతా బెనర్జీ. భవానీపూర్లో మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా భవానీపూర్ నుంచి పోటీ చేశారు. గతంలో మమతా బెనర్జీని నందిగామ నుంచి ఓడించిన సువేందు అధికారి ఈసారి భవానీపూర్లో కూడా మళ్ళీ మమతా బెనర్జీ మీద పోటీ పడ్డారు. పోయినసారి నందిగామలో ఓడించారు, ఈసారి మళ్ళా భవానీపూర్లో కూడా ఓడించడానికి సిద్ధమై భవానీపూర్లో పోటీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం భవానీపూర్లో సువేందు అధికారి బీజేపీ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అతను లీడ్లో ఉన్నాడు. మమతా బెనర్జీ డౌన్ఫాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా కూడా మమతా బెనర్జీ మళ్ళీ ఓడిపోతారా? ఇప్పుడు మమతా బెనర్జీ పొలిటికల్ లైఫ్ మీద క్వశ్చన్ మార్క్. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయే పరిస్థితి కనపడతా ఉందా అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి క్వశ్చన్ మార్క్. నిజానికి ఇక్కడ ఈసారి కనుక బీజేపీ గెలవగలిగింది అంటే తృణమూల్ కాంగ్రెస్ ఇక కథమైనట్టు లెక్క. ఈ దేశ ప్రజలు అరాచకానికి పులుస్తా పెట్టని అర్థం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించిన విషయం మీ అందరూ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి నియంతాన్ని భావించి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడేసినటువంటి విషయం మీ అందరూ తెలిసిందే. ఇవాళ మరొక అరాచక పార్టీ జగన్మోహన్ రెడ్డి 2, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 2 మమతా బెనర్జీ ఇవాళ అధికారాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా కేవలం మైనార్టీ బొజ్జగింపు రాజకీయాల ద్వారా అధికారం నిలబట్టడం సాధ్యం కాదు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనం మాట్లాడుకున్నట్టు ముస్లిం మహిళలు కూడా బీజేపీకి ఓటేసారి ఈసారి చాలా క్లియర్గా కనపడతా ఉంది. క్లియర్గా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటి అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. 152 సీట్లని ఇప్పటివరకు లీడ్లో కొనసాగిస్తూ ఉంది. 148 మ్యాజిక్ ఫిగరు. సో బెంగాల్లో బీజేపీ జయకేతనం మన మోడీ గారు ప్రకటించారు. మొదటి పోలింగ్ దశ అయిపోయిన వెంటనే ఆయన చాలా క్లియర్ ప్రకటించారు. మనం మే 4వ తారీఖున స్వీట్ పంచుకుందాం, మమతాకి మాత్రం హార్ట్ ఇద్దామని. ఇక నిజంగానే వీళ్ళు స్వీట్ పంచుకుంటా ఉన్నారు, మమతాకి హార్ట్ చేయబోతూ ఉన్నారు. చాలా క్లియర్గా ఇక్కడ కనపడతా ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ని దాటి బీజేపీ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది అని ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ సీట్ల వ్యత్యాసం మీకు కేవలం 30 మాత్రమే కనపడతా ఉంది. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ మనకు చాలా క్లియర్గా ఇచ్చినప్పుడు బీజేపీ గెలిచిన చోట బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. బీజేపీ గెలిచిన చోట చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన చోట లిటిల్ బిట్ మార్జిన్తో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అంటే ఎంత వ్యతిరేకత తృణమూల్ కాంగ్రెస్కి ఉంది అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2011 నుంచి మమతా బెనర్జీ సీఎంగా కొనసాగుతున్నారు. 2011లో మొట్టమొదటిసారి లెఫ్ట్ని బద్దలుకొట్టి అప్పటికి 3 దశాబ్దాలుగా బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి కమ్యూనిస్టుల కంచి కోటను బద్దలుకొట్టి 2011లో ముఖ్యమంత్రి అయ్యారు మమతా బెనర్జీ. 2016లో నిజానికి 2016లో గెలవడానికి ఏంటంటే ఎవరు సరైన ఆపోజిట్ లేరు. ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత కరాచకాన్ని సృష్టించింది. ప్రతిపక్షాలు లేకుండా చేసే పని చేసింది. కమ్యూనిస్టుల్ని పారదోలింది. కాంగ్రెస్ని లేకుండా చేసింది. ఊళ్ళలో నుంచి కమ్యూనిస్టుల్ని పారదోలితే వేరే రాష్ట్రాలకు వచ్చి నివాసం ఉన్న పరిస్థితి. సో పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టింది అంటారు కదా. అలాగే అక్కడ బలహీనంగా ఉన్న కమ్యూనిస్టులను కాంగ్రెస్ ఉన్న మమతా బెనర్జీ తరిమేస్తే ఇవాళ బీజేపీ
మమతా బెనర్జీని తరిమేసింది. కత్తి పట్టుకున్నాడు కత్తికే బలవుతాడు, తుపాకీ పట్టుకున్నాడు తుపాకీకే బలవుతాడు, అరాచకం నమ్ముకున్నాడు అరాచకానికి బలవుతాడు అన్నట్టుగా. అంటే ఇప్పుడు బీజేపీ అరాచకం డెమోక్రటిక్గానే ప్రజల ఓటుతోనే కేంద్ర బలగాలు పెట్టి చాలా ప్రశాంతమైనటువంటి పోలింగ్. ఫస్ట్ టైం బెంగాల్లో ప్రశాంతమైన పోలింగ్ మనం చూసాం. అప్పటికి అడపాదడప బీజేపీ ఏది ఈవీఎంను వేసి స్టిక్కర్లు అతికేయటం ఇవన్నీ చూసాం. అయినా వాటిలో ఇప్పుడు రీపోలింగ్ పెట్టారు మొన్న. సో ఏది ఏమైనా ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ బెంగాల్ని గెలుచుకుంది. సో బీజేపీ అభ్యర్థి సీఎం కాబోతూ ఉన్నారు. సువేందు అధికారిని సీఎం చేస్తారా ఇంకేమన్నా చేస్తారా చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా బెంగాల్లో కాషాయ జెండా, మరొక రాష్ట్రంలో కాషాయ జెండా 2021 నుంచి వాళ్ళు కలలుగంటున్నటువంటి ఇక్కడ బీజేపీ విషయాన్ని మేము క్లియర్గా ఒక విషయం చెప్తానండి. 2016లో బీజేపీకి కేవలం 3 సీట్లు, 2021లో 77 సీట్లు, 2026 ఇప్పుడు 152 సీట్లతో అధికారం. 2021లో ప్రతిపక్ష స్థానం, 2026లో 152 సీట్లతో అధికారం. ఎంత గ్రాడ్యువల్గా బీజేపీ ఎదిగిందో చూడండి, ఎంత ఫోకస్డ్గా బీజేపీ బెంగాల్ మీద పనిచేస్తూ వచ్చిందో చూడండి, ఎంత వర్కౌట్ ఉంటే సాధ్యమైంది. సో ఇక్కడ చాలా క్లియర్గా దీన్ని మనం గమనించాలి. సో బీజేపీ గెలుపు బెంగాల్లో ఒక సునామీ లాంటిది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని భయపడే పరిస్థితి, లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టినా సరే గెలవటం సాధ్యం కాదు అని చెప్పేసి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే వీళ్ళు జై శ్రీరామ్ అంటే తృణమూల్ కాంగ్రెస్ జై కాళీ మాత అన్నారు, వీళ్ళు జై భారత మాతకి జై అంటే వాళ్ళు జై బంగ్లా అన్నారు. ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు లోకల్ సానుభూతిని బెంగాలీ సెంటిమెంట్ని రకరకాల ఇష్యూస్ని లేవనెత్తే ప్రయత్నం చేసినా సరే బీజేపీ గెలుపుని ఆపలేకపోయాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో బెంగాల్లో బీజేపీ గెలుపు మీద జగన్మోహన్ రెడ్డి స్కేర్ ఓటమి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.